బషీర్బాగ్ లో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర కొనసాగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పద్నాలుగో తారీఖు నాడు ఏదో స్వాతంత్రం ఇచ్చినట్టు చేసి భారతదేశాన్ని రెండు ముక్కలు చేసినటువంటి రోజు ఇది. ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు దేశ ప్రజలు భారంతో కూడా ఉన్నారు. ఎందుకంటే భరత మాతని రెండు ముక్కలుగా చేసి ఆ రోజు స్వాతంత్రం ఇచ్చి ఒక పాకిస్తాన్ ఇంకోటి భారతదేశాన్ని నిర్మాణం చేశారు. మరి ఈ యొక్క స్వాతంత్రం విలువ యువత తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు ప్రతి సంవత్సరము 15 ఆగస్టు కన్నా ముందు, స్వాతంత్ర దినోత్సవం ముందు ఇంటింటిపైన జెండా, హర్ ఘర్ తిరంగా, అదేవిధంగా ప్రజలతోని మమైకమై తిరంగా యాత్ర అనేది ఏర్పాటు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క విజ్ఞప్తి మేరకై ఈరోజు హైదరాబాద్లో కూడా అనేక మంది ప్రజలు మరి కొద్దిసేపట్లోనే అంబేద్కర్ యొక్క విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం దాకా ఒక పెద్ద ర్యాలీ పోతా ఉంది. ఆ ర్యాలీలో పాల్గొనడానికి చాలామంది సాధువులు, సంతులు, అదేవిధంగా దేశం మీద మమకారం ఉన్నటువంటి అనేక సంస్థలు, ఎండోమెంట్ సెల్ ఒక ఆధ్వర్యంలో బషీర్బాగ్లో మాతా మందిర్ దగ్గర వారు ఏకత్రితమై భరతమాతకు పూజలు చేసి ఇక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా ఊరేగింపులు వెళ్తారు. కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ దాకా పోవడానికి సాధువులు, ఎందుకంటే మన ధర్మాన్ని రక్షించే వాళ్ళు వారు. ఒకవైపు ధర్మాన్ని రక్షించేటువంటి సాధువులు, మరోవైపు దేశాన్ని రక్షించే సైనికులు, దేశ అంతర్గతాన్ని రక్షించే ప్రజలు అందరం కలిసి తిరంగాలో పాల్గొనేటటువంటి అవసరం దొరికింది. కాబట్టి మీ అందరినీ కూడా ఈరోజు కోరుతా ఉన్నాను, అందరూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి తిరంగా యాత్రని మనం ప్రారంభించుకుందాం. खुशहाली का